Today, when the whole world is celebrating the glorious resurrection of Lord Jesus Christ, we thank the Lord for giving us also this opportunity to gather in His house to worship Him. ఈ దినము మహిమాయుతమైన దేవుని పునరుద్ధానమును ప్రపంచమంతా జరుపుకుంటుండగా దేవుడు మనము ఆయనను ఆరాధించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. This is a joyful day in Christendom because the Lord has proved Himself mightier than Satan, sin, death and grave. క్రైస్తవులందరికీ కూడా ఇదెంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాతాను మీద, మరణము మీద, పాపము మీద విజయం పొందినారు. Today we are leading a hopeful life means it is just because of the resurrection of Lord Jesus. ఈ దినము మనము నిరీక్షణ కలిగిన జీవితం జీవిస్తున్నాము అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమే కారణం. So before we worship the Lord, మనము దేవుని ఆరాధించక ముందు let us turn to the last chapter of Matthew's Gospel. మత్తయి సువార్తలోని చివరి అధ్యాయాన్ని చూసుకుందాం. Matthew's Gospel chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. And the first 10 verses responsively. మొదటి 10 వచనాలు కూడా మనము మార్చి చదువుకుందాం. Brother Emmanuel will read the first verse, we all will read the second verse. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను, మీరు అందరూ కూడా రెండో వచనం అలాగా మార్చి చదువుకుందాం. Matthew 28 1 through 10. మత్తయి సువార్త 28:1 నుంచి 10 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. Behold, there was an earthquake, for the angel of the Lord descended from heaven and came and rolled back the stone from the door and sat upon it. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. And for fear of him, the king did shake and became as dead man. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుగన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులను ఆ వర్తమానం యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for this day of thy resurrection. తండ్రి, ఈ పునరుద్ధాన దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. In spite of the COVID, we thank thee for the freedom given unto us to gather like this in thy house. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా మేము మీ మందిరంలో ఈ రీతిగా చేరుకోవడానికి మాకిచ్చిన ఈ స్వేచ్ఛను బట్టి వందనాలు. O Lord, wholeheartedly every one of us, we are praising thee for the victory thou hast wrought on our behalf over death. ప్రభువా, మరణం మీద మా పక్షంగా మీరు గావించిన ఆ విజయాన్ని బట్టి మేమందరము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. As God, you are not having beginning, you are not having ending. దేవుడిగా మీకు ఆరంభము లేదు, అంతము లేదు. But for our sake thou hast come into this world, and O Lord, thou hast paved the way for us also to conquer death. ప్రభువా, మా నిమిత్తమే మీరు ఈ లోకానికి వచ్చినారు. అంతేకాకుండా మరణమును జయించడానికి మా కొరకు మార్గం ఏర్పాటు చేసినారు. Today, as your blood-born children, we can shout with joy along with Apostle Paul, O death, where is thy victory? O grave, where is thy victory? ప్రభువా, మీ రక్తంతోటి కొనబడిన బిడ్డలముగా మేము కూడా సంతోషముగా అపోస్తలుడైన పౌలు కేకలు వేసినట్టుగా, మరణమా నీ మూల ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అని చెప్పగలుగుతున్నాం. Lord, today this side of the cross, O Lord, after witnessing the death, burial and resurrection of Lord Jesus Christ, we join our voices with the voice of Isaiah in 25:8. He swallowed up death in victory. ప్రభువా, సిలువకు ఇటువైపున ఉంటూ మీ మరణాన్ని, భూస్థాపన, పునరుద్ధాన్ని మేము వీక్షించిన వారమై ఐజయా ప్రవక్త 28వ అధ్యాయంలో పలికినట్టు 25:8. 25వ అధ్యాయము 8వ వచనంలో పలికినట్టుగా మరణమును మృంగివేసినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. This morning hour we have gathered here, O Lord, for this blessed hope which thou hast given unto us to worship thee. మిమ్మల్ని ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన ఈ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై ఈ ఉదయకాల సమయము ఇక్కడ చేరి వచ్చినాం. Before that, O Lord, as we are looking into thy word, O Lord, open thou our eyes of understanding.
Also open thou the scriptures unto us, so that we may behold wondrous things out of thy law. ఆరాధించే ముందు మీ వాక్యము తట్టు చూస్తుండగా ప్రభా మా మనోనేత్రములు వెలిగించండి, అంతేకాకుండా మీ వాక్యములోని సత్యములను మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. Prepare our hearts. మా హృదయాలను సిద్ధపరచండి. Both of us, foolish and unprofitable as we are standing before thy precious people. ఇరువురుము కూడా ప్రభా బుద్ధిహీనులుగా ఏమి ప్రయోజనము లేని వారముగా మీ ప్రశస్తమైన బిడ్డల ఎదుట నిలుచుంటున్నాం. We are praying for those dear ones who are viewing via Zoom and YouTube. జూమ్ ద్వారాను యూట్యూబ్ ద్వారాను వీక్షిస్తున్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. Prepare our hearts to worship thee in the due manner. ప్రభా సరైన విధానంలో మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరచండి. Bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises for this ministry, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ క్రిందకి తెచ్చుకుంటూ ఈ పరిచర్య నిమిత్తమై మీ యొక్క అభిషేకము కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Matthew 28. మత్తయి సువార్త 28. The whole story of Easter can be summarized in 3 fragments in this portion. ఈ ఈస్టర్ యొక్క కథ అంతా కూడా మనం చదివిన ఈ భాగంలో 3 విధానాలుగా మనము చెప్పుకోవచ్చు. In 3 phrases. మూడు అడుగులు, మూడు మాటలలో. Number 1. మొదటిది verse 1. మొదటి వచనం. The first day of the week. ఆదివారమున. And second thing is రెండవది verse 6. ఆరో వచనం. He is risen. ఆయన లేచి ఉన్నాడు. And thirdly verse 9. మూడవదిగా 9వ వచనం. They worshipped him. ఆయనకు మ్రొక్కగా. That's all. That is the whole story of Easter. ఈస్టర్ యొక్క కథ అంతా కూడా ఈ 3 మాటలే. Sunday morning he rose, they worshipped him. ఆదివారం ఉదయమున ఆయన లేచి ఉన్నాడు, ఆయనకు వారు మ్రొక్కిరి. I don't think there is no need of any message now. ఇంకా ప్రసంగం చేయాల్సిన అవసరమే లేదనుకుంటా. Anyhow, because I have come all the way, so I have to say something. నేను అంత దూరం నుంచి వచ్చాను కాబట్టి మీకు కొంచెం వర్తమానం అయితే చెప్పాలి. If I won't say anything, surely the lunch will not be there. మీరు సరే ఏమి చెప్పకపోతే బహుశా ఆ భోజనం కూడా ఉండదేమో. So here when we come to Matthew's gospel, ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తే we all know the gospels are not random collection of some facts and parables. ఏదో జరిగిన సంఘటనలు అట్లాగే చెప్పుకునే కథల యొక్క ఈ సమీక్ష కాదు ఈ సువార్తలు. The gospels are written with a specific purpose. ఈ సువార్తలన్నీ కూడా ఒక ఉద్దేశంతోనే వ్రాయబడి ఉన్నాయి. And in the last chapter of Matthew we can see the powerful climax about Jesus Christ's life. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము ఏ విధంగా అద్భుతంగా ముగిసిందో దాని యొక్క ముగింపును మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తున్నాం. And the central event of this climax is the resurrection of Lord Jesus. ఈ ముగింపులో మనం చెప్పుకోవాల్సిన మూలాంశము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము. We all know the resurrection of Lord Jesus Christ is the main event of God's redemptive history. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ చరిత్రలో మనం చెప్పుకోవాల్సిన విషయానికి ఈ పునరుద్ధానమే ముఖ్యమైన విషయము అని మనం అందరం ఎరుగుదాం. The resurrection is the main event of God's redemptive history. God's redemption, redeeming the mankind. దేవుడు మానవులను విమోచించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశంలో ఈ పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Yeah, we all know the resurrection is the cornerstone of the Christian faith. ఈ పునరుద్ధానమే క్రైస్తవుల విశ్వాసానికి మూల రాయి అయిపడింది. There would be no Christianity if there is no resurrection, isn't it? ఈ పునరుద్ధానమే లేకపోతే ఇంకా అసలు క్రైస్తవత్వమే ఉండదు కదండి. Because many people, great people, they have come into this world. They lived for few years and they died. ఎందుకంటే చాలా మంది గొప్ప వ్యక్తులు ఈ లోకంలో జన్మించినారు, కొన్ని సంవత్సరాలు బ్రతికినారు, తర్వాత చనిపోయినారు. If you go through even the very first book of the Bible and if you see the 5th chapter right from Adam, died is repeated. బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకము ఆదికాండంలో 5వ అధ్యాయంలో గనుక మీరు చూస్తే ఆదామును మొదలుకొని వారు మరణించారు అని రాయబడి ఉంది. Even the long lived man like Methuselah, after living 969 years, in 5th chapter I think it is in verse 27, it is written he also died. చాలా దీర్ఘ కాలము 967 సంవత్సరాలు బ్రతికిన 969 సంవత్సరాలు బ్రతికిన మెతుసెలా కూడా 5వ అధ్యాయం 27వ వచనంలో ఆయన కూడా మరణించాడు అని రాయబడి ఉంది. Except those two special cases of Enoch and Elijah, we know everybody who was born on this earth
they died. ఈ ఏలియా, ఎనోకు, హానోకు వారి ఇరువు తప్ప ఈ లోకంలో జన్మించిన ప్రతి వారు కూడా మరణించినారు. That's why if the resurrection of Lord Jesus Christ is not there, we all know there won't be any room for any Christianity. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమే గనుక లేకపోతే క్రైస్తవత్వము అనేది ఇంకా ఉండేది కాదేమో. So today we have gathered here to worship him means ఈ రోజు మనము ఆయనను ఆరాధించడానికి చేరి వచ్చాము అంటే దాని అర్థము not for any other thing but for the hope he has given us for the future. మనకి భవిష్యత్తు నిమిత్తమై ఆయన ఏదైతే నిరీక్షణ కలిగించినాడో ఆ కారణం నిమిత్తమే. He is the risen Lord. ఆయన తిరిగి లేచిన దేవుడు. Man may conquer many things in this world, ఈ లోకంలో మనుష్యుడు ఎన్నెన్నో విజయాలు సాధించవచ్చు. but all through the ages one thing we know, death conquered man. అయితే మనం గమనిస్తే కాలాలన్నిట్లో చూస్తే ఈ మరణం అనేది మనిషిని జయించేసింది. Yes, nobody could conquer death so far. ఇప్పటి వరకు మరణాన్ని జయించిన వారు ఎవరూ లేరు. As we have seen right from the book of Genesis, anybody, any man or woman, he died, she died, he died, she died. ఆది కాండం మొదలుకొని మనము ఏది చూసినా సరే ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని వారు మరణించారు. And but Jesus defeated death. అయితే యేసు ప్రభువు మరణాన్ని ఓడించినాడు. In the death of Lord Jesus Christ, death died. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణములో ఆ చావు, ఆ మరణమే చచ్చిపోయింది. Yes, he died. The death died in his death. ఆయన మరణించినప్పుడు ఆ మరణము, ఆ చావు అది కూడా చచ్చిపోయింది. So coming to our Christian faith, అందుకనే మన క్రైస్తవ విశ్వాసం గురించి చూస్తే without resurrection there is no Christian faith, there is no salvation, there is no hope. ఈ పునరుద్ధానము లేకుండా క్రైస్తవ విశ్వాసము లేదు, క్రైస్తవ రక్షణ లేదు, క్రైస్తవ నిరీక్షణ లేదు. Paul is writing in 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, why we are giving so much importance to the resurrection of Lord Jesus. ఈ పునరుద్ధానము, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము గురించి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం? ఈ 15th chapter of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం and in verse 13, 13వ వచనంలో, but if there be no resurrection of the dead, then is Christ not risen. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. And then verse 14, 14వ వచనము, if Christ be not risen, then our preaching is vain and your faith also is vain. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. Yes, what does it mean? దాని అర్థం ఏంటి? Yeah, the central event, the cornerstone of our Christian faith is resurrection. If that foundation, if that resurrection is not there, all your superstructure, your faith, your hope, everything is in vain. అంటే మన క్రైస్తవ విశ్వాసానికి మూలాంశము, మూలరాయి అయిన ఈ పునరుద్ధానము అదే గనుక లేకపోతే మన పునాది, మన విశ్వాసం, మన నిరీక్షణ ఇదంతా కూడా వ్యర్థమే. Because when the foundation is not there, automatically however beautiful the superstructure may be, it will be developing cracks and it will be crumbling or it will be sinking. ఎందుకంటే ఒకవేళ పునాదే సరిగా లేకపోతే ఎంత పెద్ద కట్టడం కట్టినప్పటికీ కూడా ఆ కట్టడానికి క్రాక్స్ వస్తాయి, అదంతా పడిపోయే పరిస్థితిలో ఉంటది, అది మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. Jesus Christ on the Sermon on the Mount, he spoke about the foundation of a building. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక కట్టడం యొక్క పునాది గురించి మాట్లాడినాడు. Yeah, the foundation on the sand and the foundation on the rock. ఆయన కొండ మీద కట్టబడిన ఇల్లు, అలాగే ఇసుక మీద కట్టబడిన ఇండ్ల గురించి చెప్పినాడు. Generally, as human beings, we will give more importance to the superstructure. What color is to be there? What type of tiles are to be used? How the wall should look like? All these things. We will never bother about the foundation because it is unseen. సాధారణంగా మానవులమైన మనమంతా కూడా కనబడుతున్న ఈ బయట కనిపించే కట్టడము, దానికి ఎటువంటి రంగులు వేయాలి, ఎటువంటి ఫాల్ సీలింగ్ వేయాలి, ఎలాగ అలంకరించుకోవాలని అది కనిపిస్తున్నది కాబట్టి దాని గురించే గమనం కలిగి ఉంటాము కానీ కనబడని పునాదిని మనం అంతగా పట్టించుకోము. Often we are careful about the seen things. తరచుగా మనము కనబడుతున్న విషయాల గురించే జాగ్రత్త పడుతూ ఉంటాం. Don't think otherwise. మీరు వేరుగా అనుకోవద్దు. Don't tell that I am crossing the limits. నేను ఇంకా హద్దు దాటేస్తున్నానని మీరు అనుకోవద్దు. After going to your houses, మీ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత your shirts are so nice, then you see your bunions. Don't think otherwise. మీరు వేసుకున్న చొక్కా అంతా కూడా ఎంతో బాగుంటది కానీ లోపల ఉన్న బనియన్ చూస్తే sometimes it is like the Peter's net.
అది కొన్నిసార్లు పేతురు వేసిన చేపల వలలాగా ఉంటది, full of holes. దాని అంతా రంధ్రాలే. Why we are not bothered about that? అయితే లోపల ఉన్న దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? Because people are not seeing it. This shirt we will be ironing it, and to control the inner smell, outer we will be all this sprays and all these things. లోపల ఉన్న దాన్ని జనాలు పట్టించుకోరు కాబట్టి ఈ పైన వేసుకునే చొక్కానే చక్కగా ఇస్త్రీ చేసుకొని దాన్ని ధరించిన తర్వాత మళ్ళీ ఏ వాసన రాకూడదని సెంట్లు వేసుకొని తిరుగుతాం. So we are not bothered about the unseen things. అంటే కనపడని విషయాల గురించి మనం అంతగా పట్టించుకోవట్లేదు. But the Bible says the foundation must be strong though it is unseen. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది పునాది అది చాలా బలమైనదిగా ఉండాలి, అది కనిపించకపోయినా సరే. Being a civil engineer, of course now retired, knew nothing now. అన్న సివిల్ ఇంజనీర్ గా పనిచేశారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు, నాకేం తెలియదు అంటున్నారు కానీ తెలుసు. నాకు తెలుసు, అన్నకు తెలుసు. So whatever it may be, when I was visiting Dubai, you can see wonderful buildings there. నేను ఒకసారి దుబాయ్ని దర్శించినప్పుడు అక్కడ చాలా చక్కని కట్టడాలు భవనాలు చూశాను. Many buildings are there in the river waters. అవన్నీ కూడా sea waters. అవన్నీ కూడా సముద్రపు జలాల మీద కూడా నిర్మించబడినవి చూశాను. The sea means the wind will be all the time will be there. So many storms will come. Civil engineers will be knowing the wind loads will be there. సముద్రం మీద ఎటువంటి గాలి ఎంత వేగంగా వస్తూ ఉంటుందో ఇక్కడ సివిల్ ఇంజనీర్స్ ఉంటే వారు గ్రహించగలుగుతారు. Because time and again the storms will be there. ఎందుకంటే మాటి మాటికి అక్కడ తుఫానులు బయలువెళ్తూ ఉంటాయి. Not only the wind velocity, even the waves also they will be striking the building all the time. ఈ గాలి యొక్క వేగమే కాదు కానీ ఆ సముద్రపు అలల యొక్క ప్రభావం కూడా ఆ భవనం మీద పడుతూ A ఉంటుంది. building which is built on the ground, it will not have this wind effect and wave effect. ఇప్పుడు భూమి మీద నేల మీద అక్కడ కట్టబడ్డ భవనానికి దానికి ఈ గాలితో గాని లేకపోతే అలలతో గాని ఎటువంటి ప్రమాదం ఉండదు. So here how they are standing? అయితే ఇక్కడ నీళ్ల పైన ఈ భవనాలు ఎలాగ నిలబడుతున్నాయి? Because right from the bed of the sea all sand will be there. ఎందుకంటే ఆ సముద్రపు లోపలికి చూస్తే అక్కడంతా కూడా ఇసుకనే ఉంటుంది. Then I was asking those civil engineers who are constructing those buildings, ఆ భవనాలు నిర్మిస్తున్న ఆ సివిల్ ఇంజనీర్స్ ని నేను అడిగాను, what is the depth of the foundation for this building? ఈ భవనాన్ని కట్టడానికి మీరు పునాది ఎంత లోతులో వేశారు అని అడిగాను. I was really amazed. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. They said we will go 70 meters. వాళ్ళు అన్నారు మేము లోపలికి 70 అడుగులు వెళ్తాము, 70 మీటర్లు వెళ్తాం. Suppose 3 meters is one floor, 70 meters means you can imagine 20-25 floors they will go deep under the bed level. 3 మీటర్లు గనుక ఒక ఫ్లోర్ అయితే 70 మీటర్లు అది ఎంత లోపలికి వెళ్తుందో ఇంకా మీరు ఊహించుకోవాలి. And there we will get the rock. అక్కడ ఈ రాయి కొండ తగులుతుంది. And when that banda is met with, all these pillars we will embed those pillars in that rock. ఎక్కడైతే ఆ బండ తగులుతుందో ఆ బండ మీద ఈ పిల్లలు ఈ స్తంభాలన్నీ కూడా వాటి మీద నిలుపుతాం. And then all the load what is coming it will be transmitted to the strong rock. ఈ భవనం మీద ఎంత బరువు అయితే ఏర్పడుతూ ఉంటుందో ఆ బరువంతా కూడా ఈ బండ భరిస్తూ ఉంటుంది. So the foundation though it is not seen, it is very important. ఇప్పుడు ఈ పునాది మన కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనది. So the resurrection of Lord Jesus Christ is like that for the Christian faith. Paul is writing so clearly, if the Lord is not risen again, your faith is in vain, our preaching is also in vain. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసానికి ఈ పునరుద్ధానమే ఎంతో ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు కూడా లేపబడి ఉండిన యెడల మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. In verse 17, 17వ వచనంలో, and if Christ be not raised, your faith is vain, and ye are yet in your sins, you are not born again. క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంటే that's why the resurrection of Lord Jesus Christ is the almost the central event in the word of God. అందుకనే దేవుని వాక్యంలో ఈ దేవుని పునరుద్ధానము అనేదే చాలా మూలాంశముగా ఉంది. The message of the Bible is always the message of resurrection. బైబిల్లో ఉన్న వర్తమానం ఏంటి అంటే అది పునరుద్ధానం యొక్క వర్తమానమే. Our forefathers had this wonderful revelation. మన పితరులందరికీ కూడా ఈ అద్భుతమైన ప్రత్యక్షత కలిగింది. See, the oldest book in the Bible, in the book of Job is asking in 14:14. బైబిల్ గ్రంథంలోనే చాలా పురాతనమైన పుస్తకము యోబు గ్రంథంలో ఆయన రాస్తున్నాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనము. We all know Job lived almost during the days of Isaac and Jacob.
ఇస్సాకు యాకోబు వారు జన్మించిన కాలంలో ఈ యోబు కూడా బ్రతికినాడు మనకు తెలుసు. And what he is asking, ఆయన అడుగుతున్నది ఏంటి? if a man die, shall he live again? All the days of my appointed time will I wait, till my change comes. యోబు 14:14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలా గుండె నీళ్ళ నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. One day my change is going to come. ఒక రోజు నా మార్పు కలగబోతుంది. And also to Bildad, Job is writing in 19th chapter. దాని గురించి 19వ అధ్యాయంలో ఈ యోబు రాస్తున్నాడు. And he is speaking to Bildad ఆయన బిల్దర్ తోటి in మాట్లాడుతున్నాడు. verse 25 and 26. 25-26 వచనాలలో, For I know that my Redeemer liveth, and that he shall stand at the latter day upon the earth. And though after my skin worms destroy this body, yet in my flesh shall I see God. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. He may appear, I hope so. Such words he is not using. I know he is telling. ఆయన కనబడతాడేమో, ప్రత్యక్షం అవుతాడేమో నేను ఆశిస్తూ ఉన్నాను, అటువంటి మాటలు ఏమనట్లేదు. ఆయన అంటున్నాడు నేను ఎరుగుదును అంటున్నాడు. Very affirmative words. అదెంతో ఖచ్చితంగా చెప్తున్న మాట. Abraham also, when he was offering Isaac, అబ్రహాము కూడా ఇస్సాకుని అర్పిస్తున్నప్పుడు, what Paul is writing in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం రాస్తున్నారు? In the book of Hebrews chapter 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం and in verse 19, 19వ వచనంలో see what he is writing. ఆయన ఏం రాస్తున్నాడో చూడండి. Accounting that God was able to raise him up even from the dead. అబ్రహాము శోధింపు విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు నా వాగ్దానం ఇస్సాకు వలనైనది నీ సంతానం అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని అబ్రహాం believed 4000 years ago. 4000 సంవత్సరాల క్రితమే అబ్రహాము మృతులకు సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని విశ్వసించినాడు. So what does it mean? అంటే దాని అర్థం ఏంటి? Right from the book of Genesis, the thought of resurrection we can see in a seen way and also in an unseen way. అంటే ఆదికాండము మొదలుకొని ఈ పునరుద్ధానము గురించిన విషయము అది కనబడుతుంది, కనపడని విధంలో కూడా దాని యొక్క ప్రస్తావనే మనం గమనిస్తున్నాం. About the faith of Abraham, even Lord Jesus Christ also mentioned in John's Gospel chapter 8. అబ్రహాము కలిగి ఉన్న ఈ విశ్వాసం గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పినాడు. John's Gospel 8th chapter యోహాను సువార్త 8వ అధ్యాయం and verse 56. 56వ వచనం, Your father Abraham rejoiced to see my day, and he saw it and was glad. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. Yes, when the sword was raised upon Isaac, and by providing that lamb, a ram there, and how the Lord delivered Isaac from death, Abraham saw it and he understood this is about the future savior. ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాము ఆ కత్తి చేత పట్టి లేపినప్పుడు అక్కడ ఆయన గొర్రెపిల్లను చూసి అక్కడ దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన అక్కడ గమనించగలిగినాడు. Even the psalmist is talking about the resurrection. కీర్తనకారుడు కూడా పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. Psalm 49, 49వ కీర్తన, Psalm 49 49వ కీర్తన and verse 15. 15వ వచనం, But God will redeem my soul from the power of the grave, for he shall receive me. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. Yes, my Lord God power to deliver me from the power of the grave. I will not continue in the grave. సమాధిలో నుండి కూడా నన్ను విడిపించడానికి నేను ఇంక అక్కడ కొనసాగను, ఎందుకంటే నా దేవునికి అటువంటి శక్తి ఉంది. Oh brothers and sisters, ప్రియమైన సహోదర right సహోదరులారా, from Genesis we are seeing how the people were believing in the resurrection. They do not know as much as we know today. ఆదికాండం మొదలుకొని అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ పునరుద్ధానము గురించి ఎలాగా నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనకి తెలిసినంత కూడా వారికి తెలియదు. Even then they believed it. అయినప్పటికీ కూడా వారు నమ్మినారు. The musician with David, Asaph is writing in Psalm 73. దావీదుతో ఉన్న వాయిద్యం ఆసాపు ఆయన కూడా 73వ కీర్తనలో రాస్తున్నాడు. 73 verse 24. 73వ కీర్తన 24వ వచనం, Thou shalt guide me with thy counsel, and afterward receive me to glory. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత
మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. As long as I live in this world, thou will guide me with thy counsel, because whenever I come to you, you will give the needed thought. ఎప్పుడైతే ఈ లోకంలో నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ నీ దగ్గరికి వస్తానో నాకు అవసరమైన ఆలోచన మీరే నాకు అనుగ్రహిస్తారు. One day I am going to leave this world. ఒక రోజు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టనే ఉన్నాను. Thou shalt guide me with thy counsel all the days of my life. నా జీవితకాలం అంతా కూడా నీ ఆలోచన చేత నన్ను This నడిపించదవు. is what David is writing in another way. Thy goodness and mercy shall follow me all the days of my life. Psalm 23:6. కీర్తన 23:6 వచనంలో ఉన్న ప్రకారము ఆయన మంచితనము నీ కృపాక్షేమములు నాకు వెంట వచ్చును అన్న సంగతి ఆయన రాస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును And they have not put a full stop there. అక్కడ ఆపేలేదు. But they added, both David and Asaph added another sentence after that. దావీదు ఆసాపు ఇరువురు కూడా దాని తర్వాత ఇంకొక మాట జత చేసినారు. What they are telling? వాళ్ళేమంటున్నారు? Death is not the end of our life. ఈ మరణము చావు అనేది మన జీవితానికి ముగింపు And కాదు. in Psalm 23 what David is writing? 23వ కీర్తనలో దావీదు ఏం రాస్తున్నాడు? I will dwell in the house of the Lord forever. నేను దేవుని మందిరంలో చిరకాలము నివాసము చేసేదను. చిరకాలము I cannot be in this body. అంటే చిరకాలము ఈ దేహములో నేను ఉండలేను. So when David is writing about చిరకాలము, it is some other thing. అంటే దావీదు చిరకాలము అని రాస్తూ ఉన్నప్పుడు అది దేని గురించో ప్రస్తావిస్తున్నాడు. And that is what Asaph is also writing here. ఆసాపు కూడా అదే సంగతి ఇక్కడ రాస్తున్నాడు. As long as I live, thou shalt guide me with thy counsel. నీ ఆలోచన చేత నేను నడిపించదవు. And afterwards you receive me into glory. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. What Isaiah is saying? యెషయా ఏమంటున్నాడు? Isaiah chapter 26. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. I am showing all these verses because the people of the Old Testament, they believed in the resurrection of Lord Jesus and their own resurrection. ఈ వచనాలన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే పాత నిబంధనలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా వారు పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచినారు. వారు మళ్ళీ తిరిగి లేగుస్తారు అని కూడా నమ్మినారు. Isaiah 26:19. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. Thy dead men shall live, together with my dead body shall they arise. Awake and sing, ye that dwell in dust, for thy dew is as the dew of herbs, and the earth shall cast out the dead. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులమగును. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. So the people who are dead, they shall rise. Even Isaiah is writing. అంటే యెషయా ఆయన రాస్తున్న సంగతి చనిపోయిన వారు కూడా తిరిగి లెగుస్తారు. What Daniel is writing? దానియేలు ఏం రాస్తున్నాడు? Daniel chapter 12. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం And verse 2. 2వ వచనం. Daniel 12:2. దానియేలు 12:2. And many of them that sleep in the dust of the earth shall awake, some to everlasting life and some to shame and everlasting contempt. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. And even Hosea, the very next book. ఈ తర్వాత ఉన్న పుస్తకమే హోషేయాలో కూడా. In Hosea chapter 6. హోషేయ 6వ అధ్యాయం. And in verse 2. 2వ వచనంలో. Much more beautiful way Hosea is writing. చాలా రమ్యంగా ఇక్కడ హోషేయ రాస్తున్నాడు. After 2 days will he revive us. In the third day he will raise us up and we shall live in his sight. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనను స్థిరపరచును. Oh brothers and sisters. ఓ సహోదర సహోదరులారా, Right from Genesis even unto Malachi. ఆది కాండము నుండి మలాకి వరకు కూడా we can see people believed in resurrection. The reason is, if resurrection is not there, no Christian faith, we are still in our sins. మనం గమనించగలిగేది ఏంటి అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ పునరుద్ధానము గురించి నమ్మినారు, విశ్వసించినారు. ఎందుకంటే పునరుద్ధానమే లేకపోతే మన క్రైస్తవ విశ్వాసమే లేదు, మనం ఇంకా పాపములోనే ఉండేవారు. Not only in the Old Testament, ఈ పాత నిబంధనలోనే కాదు, when we come to the New Testament also, నూతన నిబంధనలోకి వస్తే if you see the book of Acts, only 2 heroes we can see in the book of Acts. అపోస్తల కార్యములో 2 హీరోల్ని చూస్తున్నాం మనం. Unseen hero is the Holy Spirit, but seen heroes are 2 people. అక్కడ కనబడని హీరో ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మనకి కనబడుతున్న హీరోలు 2 ఉన్నారు, Peter and Paul. పేతురు, పౌలు. And the first 12 chapters speak about Peter. The moment when Paul enters the picture in 13th chapter, Peter goes behind the curtain. 13 to 28,
Paul is the hero. మొదటి 12 అధ్యాయాల్లో కూడా పేతురుని మనం చూస్తూ ఉన్నాము. 13వ అధ్యాయం నుంచి పౌలు వచ్చినప్పుడు పేతురు ఇంకా వెనక్కి వెళ్ళిపోయినాడు. 28వ అధ్యాయం వరకు కూడా పౌలే చెప్తూ ఉన్నాడు. So when we see the preachings of Peter and Paul, what is the main thrust in their messages? ఇప్పుడు ఈ పేతురు బోధించినది పౌలు బోధించిన విషయాలు కనుక మనం గమనిస్తే దాంట్లో మూలాంశము లేకపోతే ప్రాముఖ్యమైన విషయం ఏంటి? On the day of Pentecost, పెంతెకోస్తు దినమున chapter 2 of Acts, అపోస్తల కార్యము 2వ అధ్యాయం and verses 23 and 24. 23, 24 వచనాలు. What Peter is saying, ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? him being delivered by the determinate counsel of the foreknowledge of God, ye have taken, and by the wicked hands crucified and slain, whom God hath raised up. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపెను. దేవుడు ఆయనను లేపెను. Not only on the day of Pentecost, పెంతెకోస్తు దినం మాత్రమే కాదు. when he is speaking to the Jews in Acts chapter 4 verse 10. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన యూదులతోటి మాట్లాడుతున్నప్పుడు Oh, కూడా what boldness Peter got to speak about the resurrection of Christ. యేసుక్రీస్తు వారి పునరుద్ధానము గురించి ఈయన బోధించడానికి ఎంత ధైర్యం వచ్చిందో Be చూడండి. it known unto you all and to all the people of Israel that by the name of Jesus Christ of Nazareth, whom ye crucified, whom God raised from the dead. That is in verse 4:10. అపోస్తల కార్యము 4:10 మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే మృతులలో నుండి దేవుడు లేపినట్టు, the resurrection of Christ. మృతులలో నుండి దేవుడు లేపినట్టు ఇది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. Not only on the day of Pentecost, పెంతెకోస్తు దినం మాత్రమే కాదు. not only to the Jews. ఆ యూదులకే కాదు. When Peter is speaking to the Gentiles also in the Cornelius house, that is in Acts chapter 10. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి గృహములో ఆయన అన్యులతోటి మాట్లాడుతున్నప్పుడు In కూడా verse 40, 40వ వచనంలో what Peter is saying, ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? him God raised up the third day and shewed him openly. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పడిన సాక్షులకి దేవుడు ఆయనను లేపి. దేవుడు ఆయనను లేపి. Yes, they never forgot preaching about the resurrection of Christ because that was the foundation. క్రీస్తు పునరుద్ధానము గురించి బోధించడం వారు ఎప్పుడూ మర్చిపోలేదు. ఎందుకంటే ఈ క్రైస్తవ విశ్వాసానికి అదే పునాది. When Paul was brought to Antioch, ఇప్పుడు అంతియోకు పౌలు గారు తీసుకుని రాబడినప్పుడు in Acts chapter 13, అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో and what Paul is saying in verse 30, ఇక్కడ పౌలు 30వ వచనంలో ఏమంటున్నాడు? but God raised him from the dead. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. Repeatedly in verse 37 also, 37వ వచనంలో కూడా but he whom God raised again saw no corruption. తన పితరుల ఎదుకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపినవాడు. దేవుడు లేపినవాడు. దేవుడు లేపినవాడు. And when Paul was standing before the Sanhedrin, ఇప్పుడు ఆ సన్నిధిని ఎదుట పౌలు నిలబడినప్పుడు in Acts chapter 23, అపోస్తల కార్యము 23వ అధ్యాయంలో I am not explaining, just showing you the verses. ఇవన్నీ వివరించట్లేదు, ఈ రెఫరెన్స్లు చూపిస్తున్నాను. Chapter 23, 23వ అధ్యాయం. why I am showing these things is, even in the Old Testament, even in the New Testament, whenever a man of God stood, the resurrection of Lord Jesus Christ is the central point because it is the foundational principle of Christian faith. ఈ వచనాలన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఎప్పుడైతే దైవజనులు వారు నిలబడి బోధిస్తూ ఉన్నారో వారు ఈ పునరుద్ధానము గురించి ప్రస్తావించడం మర్చిపోలేదు. అదే క్రైస్తవ విశ్వాసానికి మూలముగా ఉంది. In chapter 23, 23వ అధ్యాయం verse 6, 6వ వచనం. but when Paul perceived that the one part of Sadducees and the other Pharisees, he cried out in the council, men and brethren, I am a Pharisee, the son of a Pharisee. Of the hope and resurrection of the dead I am called in question. వారిలో ఒక భాగం సద్దూకైలను మరి ఒక భాగం పరిసయులని ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయుడను పరిసయుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు. He is stressing that. దాని ఒత్తి చెప్తున్నాడు. Why I am standing here? ఇక్కడ నేను ఎందుకు నిలబడ్డాను? Why I am standing as a culprit before you? మీ ముందు నేను దోషిగా ఎందుకు నిలబడ్డాను? Because of the resurrection of Christ, because I am preaching about it. ఇది క్రీస్తు వారి పునరుద్ధానం గురించి అది నేను బోధిస్తున్నాను And when he కాబట్టి. was standing before Felix the governor, ఆయన గవర్నర్ ఫెలిక్స్ ముందు in నిలిచినాడు. the very next chapter, chapter 24, 24వ అధ్యాయంలో and verse 15,
15. 15వ వచనం. What Paul is saying? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? And have hope toward God, which they themselves also allow. And there shall be a resurrection of the dead, both the just and the unjust. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందు రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణయుంచి. He is talking about the resurrection. ఇక్కడ ఆయన పునరుద్ధానము గురించి Not only మాట్లాడుతున్నాడు. 15, 15వ వచనమే even కాదు, 21. 21వ వచనంలో And కూడా not only before Felix. ఆయన ఫెలిక్స్ ముందే కాదు, After Felix, he stood before Festus and Agrippa. ఆయన అగ్రిప్ప ఫెస్తస్ ఎదుట నిల్చున్నప్పుడు కూడా We all know in Caesarea, the port city of Israel. సముద్రము ఒడ్డున ఉన్న కైసర అన్న పట్టణము, And it is a port. అది సముద్రం ఒడ్డునున్న And ప్రాంతం. there the Festus and Felix, their offices are there, they are governors there. ఫెలిక్స్ వారు కార్యాలయాలు అక్కడ ఉన్నాయి, వారు అక్కడ ఉండేవారు. After Felix, Festus have come. ఫెలిక్స్ తర్వాత ఫీస్టస్ వచ్చినాడు. Festus వచ్చినప్పుడు what has happened? ఆ ఫేస్ట్ వచ్చినప్పుడు జరిగింది ఏంటి? And suddenly Agrippa visited Caesarea. ఇప్పుడు అగ్రిప్ప ఆయన కైసర్కి వచ్చినాడు. And at that time, see, Felix left Paul in the prison in Caesarea, and he left the post also. కైసర్లో ఉన్న చెరసాలలో ఫెలిక్స్ పౌలుని విడిచిపెట్టి వెళ్ళినాడు. Because he expected something from Paul, and Paul was not like many of the believers today. ఎందుకంటే పౌలు గారి దగ్గర నుంచి ఆయన ఏదో ఆశించినాడు, కానీ పౌలు గారు ఆ దినాలలో ప్రస్తుతం ఉన్న విశ్వాసులాగా లేడు. So he has not given anything. అందుకని ఆయన ఏమీ ఇవ్వలేదు. And that's why he kept him in the prison in Caesarea. అందుకని ఆ కైసర్లో ఉన్న చెరసాలలోనే ఆయన ఉంచేసినాడు for 2 years. 2 సంవత్సరాలు. And after that Festus have come. దాని తర్వాత ఫేస్తు వచ్చినాడు in the post of Felix. ఈ ఫెలిక్స్ స్థానంలో. And then Agrippa visited the king Agrippa. అప్పుడు రాజైన అగ్రిప్ప అక్కడికి వచ్చినాడు. And Festus wanted to bring Paul before Agrippa. ఇప్పుడు ఫేస్తు అపోజిన పౌలును ఈ అగ్రిప్ప రాజు దగ్గరికి తీసుకురాగొన్నాడు. Why should I have this headache? ఇదంతా నాకెందుకు తలనొప్పి? So I will bring that person before Agrippa only. అందుకనే రాజైన అగ్రిప్ప ఎదుటికే ఈ మనిషిని తీసుకొని And all వచ్చేస్తాను. the Jews they gathered in Caesarea knowing that Paul is standing before Agrippa. ఇప్పుడు అగ్రిప్ప ఎదుట పౌలు నిల్చుంటాడని తెలిసి కైసర్లో ఉన్న యూదులందరూ కూడా చేరి All the వచ్చినారు. people from Jerusalem, యెరూషలేము నుంచి and వచ్చినారు. different areas of Judea. ఆ యూదా ప్రాంతంలో ఉన్న There was ప్రాంతం a great uproar, crucify him, kill him. ఆయనను చంపివేసేయండి, ఆయనను కూడా సిలువ వేసేయండి అని గట్టిగా అరుస్తున్నారు. And Agrippa has given a chance for Paul to speak. అప్పుడు అగ్రిప్ప అపోజిన పౌలును మాట్లాడమని ఒక తరుణం ఇచ్చినాడు. And at the time what Paul is saying? ఆ సమయంలో పౌలు ఏమంటున్నాడు? Even Paul has used that opportunity to preach about the resurrection of Lord Jesus. ఆ అవకాశములో కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును బోధించడానికే ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. Chapter 26 26వ అధ్యాయం and verse 8. 8వ వచనం. What is written there? అక్కడ ఏమని రాయబడింది? Why should it be thought a thing incredible with you that God should raise the dead? దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? See, he is speaking to Agrippa. ఆయన రాజైన అగ్రిప్పతో మాట్లాడుతున్నాడు. Agrippa is exposed to the scriptures, remember that. ఇప్పుడు అగ్రిప్ప గారికి ఈ లేఖనాలన్నీ కూడా ఆయనకు తెలుసు. Many of the believers they do not know the scriptures. చాలా మంది విశ్వాసులకే ఈ లేఖనాల్లో ఉన్న విషయాలు తెలియదు. అందుకనే ప్రార్థన చేసి ప్రభువా బైబిల్లో నువ్వు చెప్పినట్టు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఉచ్చరించేసే మాట ఏంటంటే ప్రభా బైబిల్లో మీరు చెప్పినట్టు. ఆ వచనం ఎక్కడ ఉందో తెలియదు. ఆ వచనం ఏంటో దాని సంగతి తెలియదు. బైబిల్లో మీరు చెప్పినట్టు చేయండి అంతే. బైబిల్లో మీరు చెప్పినట్టు చేసేయండి ప్రభా అని ప్రార్థిస్తారు. గంపగుత్త బేరం లాగా, గంపగుత్త బేరం లాగా. సో హియర్ అగ్రిప్ప knows the scriptures. అయితే ఇక్కడ ఈ రాజైన అగ్రిప్ప ఆయనకి లేఖనాలు తెలుసు. That's why Paul says, అందుకని పౌలు అంటున్నాడు, O king, ఓ రాజా, I know you believe the prophets. మీరు ప్రవక్తలను నమ్ముతారని నాకు తెలుసు. I know it. అది నాకు తెలుసు. And even Agrippa, see the language. ఇప్పుడు ఆ అగ్రిప్ప రాజు వాడిన భాష చూడండి. After narrating something about Jesus Christ by Paul, ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొంచెం వివరాలు చెప్పినాక what Agrippa is telling? ఇప్పుడు అగ్రిప్ప ఏమంటున్నాడు? So easily you want to make me a Christian. ఇంత సులువుగా నీవు నన్ను ఒక క్రైస్తవునిగా చేద్దాం అనుకుంటున్నావా? So Agrippa knows the scriptures and Paul also knows the scriptures very well. రాజైన అగ్రిప్పకి కూడా లేఖనాలు తెలుసు, అపోజిన పౌలుకు కూడా ఈ లేఖనాలు బాగా తెలుసు. And Paul has used that opportunity to talk about the resurrection of the dead. ఈ యేసుక్రీస్తు వారి పునరుద్ధానము గురించే, మరణం యొక్క
పునరుద్ధానం గురించి మాట్లాడడానికి అపోజిట్ పౌలు ఆ అవకాశాన్ని తీసుకున్నాడు. Not only on that day, ఆ దినమునే కాదు, even later in almost all his epistles, what he has written, almost 13-14 epistles are there, 14 epistles. ఆ దినమే కాకుండా అపోజిట్ పౌలు రాసిన ఈ పత్రికలన్నీ కూడా ఆయన బహుశా 13-14 పత్రికలు రాసినాడు. అన్ని పత్రికల్లో కూడా ఆయన ఇది ప్రస్తావిస్తున్నాడు. Maybe Corinthians or Galatians or Colossians or Ephesians, even much more in Thessalonians. ఇప్పుడు కొరింథీయులకు అనుకోండి, లేకపోతే ఎఫెసీయులకు అనుకోండి, లేకపోతే గలతీయులకు అనుకోండి, మరి ఎక్కువగా తెసలోనికలో ఉన్న వారికి ఆ పత్రికల్లో రాస్తూ ఉన్నాడు. Even Jesus himself said in 11:25 of John's Gospel, యోహాను సువార్త 11వ అధ్యాయం 25. 25వ I am the వచనంలో resurrection వారే చెప్తున్నాడు, and life. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. Today he is the risen Lord. ఈ రోజు ఆయన తిరిగి లేచిన ప్రభు. The disciples saw him in that room. ఆ శిష్యులు ఆయన సమాధిలో చూసినారు, In that room. ఆయన గదిలో చూసినారు. And also not only that, even John saw in the Isle of Patmos, John 1:17 and 18. అంతేకాదు యోహాను సువార్త మొదటి అధ్యాయం 17 Revelation, I am sorry. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలలో మీరు గమనిస్తే ఆ పద్మాసు ద్వీపంలో యోహాను చూసినాడు. Yes, he is the risen Lord. ఆయన తిరిగి లేచిన ప్రభు. Because of his resurrection. ఆయన పునరుద్ధానమును బట్టి Today, as the blood-born children of Lord Jesus Christ, we are also having this wonderful hope. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కొనబడిన ప్రజలముగా మనము కూడా ఇటువంటి అద్భుతమైన నిరీక్షణ We కలిగి will be risen ఉన్నాం. again. We will be risen again. మనము కూడా తిరిగి లెగుస్తాం. Such is the promised hope to God's children. దేవుని ప్రజలకు అటువంటి శుభప్రదమైన నిరీక్షణ. We are going to live forever in heaven. మనము పరలోకములో నిత్యము జీవించే వారంగా ఉన్నాం. Such a blessed hope the Lord has given. అంత ధన్యకరమైన నిరీక్షణ ప్రభు మనకు In the అనుగ్రహించినాడు. book of Job it is written, యోబు గ్రంథంలో రాయబడింది, the terrors of fear is the fear of death. భయాలకి భయము ఏంటి అంటే అది మరణ భయం. భయాలన్నిటిలో కూడా పెద్ద భయం అది. భయాలన్నిటిలో కూడా అతిపెద్ద భయం Why? The fear of death. అది మరణ భయం. And we praise God today. If you are a true child of God, there is no fear of death. మీరు గనక దేవుని యొక్క నిజమైన బిడ్డ అయితే దేవునికి వందనాలు, మనకి ఈ మరణ భయం లేదు. I think it is said about D.L. Moody, I think. డిఎల్ మూడీ గారి గురించి చెప్పబడినట్టుంది. And when he was on his deathbed, ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు and people are, he's a great man of God, and people were praying for his life. ఆయన ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన జీవితం గురించి ఆయన బ్రతకాలని ప్రజలందరూ కూడా ప్రార్థన Many చేస్తున్నారు. people gathered around him. ఆయన చుట్టూరు కూడా చాలా మంది చేరి వచ్చినారు. And then he was asking God. అప్పుడు ఆయన దేవుడిని అడుగుతున్నాడు. He is seeing the crown is waiting for him. It is my coronation day. ఆయన అక్కడ ఆయన కిరీటం కనబడుతుంది, అగో నా పట్టాభిషేకం జరగాల్సిన దినము అని ఆయన ఎదురు చూస్తున్నాడు. And D.L. Moody asked God. అప్పుడు డిఎల్ మూడీ గారు దేవుడిని In అడుగుతున్నాడు. that trance. ఆ మైకంలో And he is asking God. ఆయన దేవుడిని అడుగుతున్నాడు. The crown is ready. I am ready. Why you are not taking me? అయ్యో, ఆ కిరీటం సిద్ధంగా ఉంది, ఆ కిరీటాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభు నన్నెందుకు తీసుకోవట్లేదు? Then the Lord said, అప్పుడు దేవుడు అన్నాడు, why I am not taking you means the people who are around you who are praying, I also have to respect their prayers, you know. నేను ఎందుకు తీసుకోవట్లేదంటే నీ చుట్టూరు చేరి వచ్చిన ఈ ప్రజలందరూ కూడా నేను బ్రతకాలి అని ప్రార్థిస్తున్నారు కదా, మరి వారి ప్రార్థన ఆలకించి కూడా నేను జవాబు ఇవ్వాలి కదా, And that's why I am not taking. అందుకనే నేను ఇంకా మిమ్మల్ని తీసుకోవట్లేదు. Then D.L. Moody asked God. అప్పుడు డిఎల్ మూడీ గారు దేవుడిని అడిగాడు. Because God said, అప్పుడు దేవుడు అన్నారు, if they stop for a moment, during that moment I will take you because they stopped praying. ఈ ప్రజలు నీవు బ్రతకాలి అని ప్రార్థించడము ఒక క్షణం ఆపితే ఆ క్షణంలో మిమ్మల్ని తీసేసుకుంటానన్నాడు. Lord, give me one chance to talk to them. ప్రభువా వీరితో మాట్లాడడానికి ఒక్క తరుణం ఇవ్వ అన్నాడు. God granted. అప్పుడు దేవుడు ఇచ్చినాడు. So slowly when the people are praying, he was just moving his eyes like this. ఈ ప్రజలందరూ కూడా ఆయన చుట్టూరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒట్టి కనురెప్పలు కదుపుతూ ఉన్నాడు. And people, God answered our prayer. God answered our prayer. వాళ్ళందరూ కూడా అబ్బా దేవుడు మనకి ప్రార్థనకు జవాబిచ్చాడు, దేవుడు జవాబిచ్చాడు Brother is అంటున్నారు. moving. ఇగో సహోదరుడు కదులుతున్నాడు. And he opened his eyes. ఆయన కళ్ళు తెరిచాడు. Not only eyes, his mouth also. ఆయన కళ్ళే కాదు నోరు కూడా తెరిచాడు. Stop praying. మీరు ప్రార్థించడం ఆపండి అన్నాడు. Suddenly they all see. They were like that. They were seeing unto him. అందరూ ఆశ్చర్యంతో అలాగే విభ్రాంతిగా ఆగిపోయారు. 1 minute. ఒక్క క్షణం. Then he looked unto the Lord. Lord, this is the time. Take me. అప్పుడే దేవుడితో చూసినాడు. ప్రభా ఇదే తరుణం నన్ను తీసుకోండి అన్నాడు. He went away. ఆయన వెళ్ళిపోయాడు. Death to a child of God is the day of coronation.
ఒక దేవుని బిడ్డకు మరణము అనేది ఆయన నిత్య జీవం కొరకు చేయబడే పట్టాభిషేకం వంటిది. పట్టాభిషేకం అది. పట్టాభిషేకం. ఓ యు విల్ బి క్రౌన్డ్ యాజ్ ఎ కింగ్. మీరు ఒక రాజుగా పట్టాభిషేకం చేయబడతారు. అండ్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ హోప్ వి గాట్ బికాస్ ఆఫ్ ద రిజరెక్షన్, ద ఈస్టర్ సండే. ఈ ఈస్టర్ ఆదివారం రోజు ఈ పునరుద్ధానముతోటి మనకు కలిగిన అద్భుతమైన నిరీక్షణ ఇదే. డెత్ డైడ్. మరణమే చచ్చిపోయింది. బికాస్ ఆఫ్ దట్ హోప్ లెట్ us worship the Lord. ఆ నిరీక్షణను బట్టే మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. Lord, I thank you for this hope. ఈ నిరీక్షణ కొరకు ప్రభువా మీకు వందనాలు Let చెల్లిస్తున్నాను. us worship the Lord for this living hope he has given unto us. ఈ సజీవమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దానిని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దాం.